అంత మాట అనకండి సార్. ఎక్కడికి Please, మ్యామ్? sir. మీకు దండం పెడతాను సార్. ఇది ఒక్కసారి ఏంటి ఏం చేయండి ప్రాబ్లం? వెనక్కి ఇన్ని ప్రాబ్లమ్స్ పెట్టుకుని మనకి ఎందుకు మ్యామ్? మీరు ఆగండి మిస్టర్ డానియల్స్. ప్రాబ్లం ఏంటండి? టికెట్ లేకుండా ట్రైన్ ఎక్కాను. ఇప్పుడు ఫైన్ కట్టమంటే డబ్బులు ఏమంటున్నారు? అబ్బాయా మాది నెల్లూరు. ఊరూరా తిరిగి డాన్స్ ప్రోగ్రాంలు అవి చేసుకొని పొట్ట నింపుకునే వాళ్ళం. టైం లేక టికెట్ కొనలేకపోయాం అబ్బాయా. ఇప్పుడు ఈయనేమో 500 ఫైన్ కట్టమంటున్నాడు. యాడని తెచ్చేది అబ్బాయా? మీరు డాన్స్ లేవు కానీ కథలు బాగానే చెప్తున్నారు. ముందు ఫైన్ కట్టండి. లేవంటున్నారుగా. ఇదిగోండి. నీ టికెట్ చూపించు. మంచోడి అబ్బాయా, పెద్ద సాయం చేశా. నువ్వు కూడా నాకు హెల్ప్ చేయాలి. చెప్పబ్బయ్యా, ఏం చేయమంటా? నా ఛానల్ కోసం పాట పాడి డాన్స్ చేయాలి. ఇక్కడ ఇప్పుడా? కష్టం అబ్బయ్యా, ఇంకోసారి చేద్దాం. సర్లే. నేనేమంటే అబ్బయ్యా అలా వెళ్ళిపోతున్నా? సర్లే చేస్తా. అయితే నెక్స్ట్ స్టేషన్ అనపర్తి. అక్కడ ట్రైన్ 20 minutes అవుతుంది. అక్కడ పెట్టుకుందాం. ఏమంటే నబ్బాయానే ఏమి సేతూ నబ్బాయా. మిస్టర్ డానియల్స్, ఆ క్లాత్ ఏంటి? నాకు యాక్షన్ చెప్పిన తర్వాత జనాల మధ్యలో వచ్చారంటే కాన్షియస్ అయిపోతాను. నాకు ఇరిటేషన్. మిస్టర్ డానియల్స్ ప్లీజ్ ఆ క్లాత్ తీసి షూట్ చేయండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గోవిహారీ ఛానల్. ఫైనల్లీ వి అరైవ్డ్ ఇన్ అరకు. ఇక్కడ మీరు చూసినట్టయితే మేము ఇప్పుడే దిగిన ఏసీ బోగి కూడా ఉంది. అంతేకాదు లోపల చాలా చలిగా కూడా ఉంది. వ్యూస్ కోసం ఎంత మోసం చేస్తున్నాను. అండ్ చుట్టూ కొండలు, మధ్యలో నేను. అన్నా గొంతే మన అలా ఉంది. తన్నపోతా నువ్వే కదరా అడవంతా రీసౌండ్ వచ్చేలా రోమన్నావు. రీసౌండ్ ఏమో గానీ అరిచిన గొంతు పోయింది. పందినాయాల రండే. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ గాలి స్వచ్ఛంగా ఉంది, ఆకాశం నీలంగా ఉంది, దుమ్ములాగానే ఉంది. సో ఫ్రెండ్స్, అరకు వచ్చే మన ట్రావెలర్స్ అందరికీ చాలా ఏంట్రా చూపు. దించో, తల దించో. బ్రహ్మన్న, నువ్వు బ్రహ్మన్ అయితే నీ తమ్ముడు భయపడతాడరా. నేను ఎందుకు భయపడతాడరా? అవతల నా వీడియోల కోసం ప్రపంచం వెయిట్ చేస్తుంది తెలుసా? ఏ ప్రపంచం? నువ్వు అన్న గుడి చూసి కాల్ చేస్తా. చిన్న విషయం, చంపడం కరెక్ట్ కాదు. ఏంటమ్మా, ఏంటో డిస్కషన్ ఏంటి? చంపేస్తారా? ఆ? ఇంకోసారి కనపడితే నేను చంపేస్తాను రా. డబ్బులు దే. ఇది నా ఫోన్కి ఎలా? ఏంట్రా, ఏంటి పిచ్చి పిచ్చిగా ఉందా? నేను వద్దని చెప్పినా కూడా మళ్ళీ అదే పని చేస్తున్నావంట. అక్కడ ఏం కనబడుతుందిరా? ఇప్పుడే వేడి వేడిగా వేస్తున్న పూరి కనపడుతుందన్నా. పూరి కనిపించడం పెట్టరా, వేడి వేడి ఎగ్గ మసాలా దోశ కనిపిస్తుంది. దరిద్రులారా, నేను చూడముందు లెఫ్ట్ లో పూరీలు, రైట్ లో దోశలు కాదురా, సెంటర్ లో అమాయక ప్రజలను కొడుతున్న సిఐని. పళ్ళు రాల కొడతాను, లోపలేసానంటే మళ్ళీ బయటికి రావు. వాడినే మనం లేపేయాల్సింది. ఆల్రెడీ లేచే ఉన్నాడు కదన్నా, మళ్ళీ మనం ఎందుకు లేపడం? అవును కదా. లేపడం అంటే ఇలా కాదురా, బాంబు పెట్టి ఇలా. వచ్చే వారమే వాడి చావుకి ముహూర్తం. వారం దాకెందుకన్నా, నువ్వు ఇప్పుడే గుడి చూసి చేసేస్తా. వాడిని అంత సింపుల్ గా కాల్చకూడదురా గురుమూర్తి. వాడికి బాంబే కరెక్ట్. అప్పుడే మన రేంజ్ ఏంటో గోపనకి తెలుస్తుంది. సూపర్ అన్నా, ఇదే ఎఫెక్టివ్ గా అరక దరిశనం వచ్చినట్టు చెప్పు. మోగోణ్ణి చేసేద్దామనా? పద. ఏముంది మ్యాన్ ఇది? ఎవరు తాగొద్దు తాగొద్దు ఎంత గట్టిగా వస్తుంది. హలో మ్యాన్, బాడీ లాంగ్వేజ్ అంటే అబ్నార్మల్ గా ఉంది. ఏం చూస్తున్నావు ఫోన్ లో? వస్తా కొత్త వీడియో పెట్టింది మిస్టర్ డానియల్స్. అదిరిపోయింది. హూ ఇస్ దిస్ వసుదా? వసుదా ఎవరో తెలీదా? టాకింగ్ వసుదా అని ఫేమస్ తెలుగు ట్రావెల్ బ్లాగర్, ఢిల్లీలో ఉంటుంది. చూడడానికి ఎలా ఉంటుందంటే స్కర్ట్ వేసుకున్న 6 feet మిరపకాయ బజ్జీలా ఉంటుంది. వీడు అన్నిటితో పాటు కంపారిజన్ లో కూడా చాలా బ్యాడ్ అనమాట. ఒక 3 million సబ్స్క్రైబర్స్ ఉంటారు. చూడండి, లక్షల్లో సంపాదిస్తుంది. నా ఛానల్ పెట్టాను కూడా తనే ఇన్స్పిరేషన్. నన్ను అంత ఇన్స్పైర్ చేసిన అమ్మాయిని ఎంకరేజ్ చేయడం నా బాధ్యత కదా. అందుకే నా వంతుగా తను పోస్ట్ చేసిన ప్రతి వీడియోకి ఓ కామెంట్ పెడుతుంటారు. నీది పెద్ద బీబీసీ ఛానల్, నువ్వు తాను ఎంకరేజ్ చేయడం. చూడు మిస్టర్ డానియల్స్,
ఈ ట్రిప్ అయిపోయేటప్పటికి గుబ్బ విహారీ ఛానల్ ని గ్రేటెస్ట్ ఆగు మ్యాన్, అవని విషయాల గురించి ఎందుకు ఎక్కువ డిస్కషన్? రేపు మార్నింగ్ లొకేషన్ ఎక్కడో చెప్పు. హలో ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూసినట్టయితే మనం కటికి జలపాతాల దగ్గర ఉన్నాం. ఇది అరకు నుంచి 16 కిలోమీటర్లు, బొర్రా కేవ్స్ నుంచి జస్ట్ 5 కిలోమీటర్స్ దూరంలో ఉంది. ఫ్రెండ్స్, ఈ వాటర్ ఫాల్స్ కి ఓ ప్రత్యేకత ఉంది. అదేంటంటే కొండపై నుంచి నీళ్లు ఇలా జారి కింద నేల మీద పడతాయి అన్నమాట. ప్రపంచంలో ఇది ఒకటే వాటర్ ఫాల్స్ మరి. చల్లగా ఉంటాయి. ఈత వచ్చిన వాళ్ళు హ్యాపీగా వచ్చి ఈత కొట్టుకోవచ్చు. కానీ వాళ్ళు ఇక్కడే కూర్చొని కమాన్ అని ఎంకరేజ్ కూడా చేసుకోవచ్చు. ఈ వీడియో నచ్చితే మీకు ఏం చేయాలో తెలుసు కదా, లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. Most vibrant, vocacious, sparkingly, sparingly, captivating and cool. Hi, Vasudha. హాయ్, నేను మీకు తెలుసా? తెలుసా ఏంటి వస్తా? నేను మీకు చాలా పెద్ద ఫ్యాన్ ని. వరల్డ్ కప్ ఫైనల్ అయినా చూడడం మిస్ అవుతాను కానీ మీ వీడియోస్ చూడడం మాత్రం అసలు మిస్ అవును. నీ రాజస్థాన్ వీడియో, నీ కాశ్మీర్ వీడియో, నీ కలకత్తా వీడియో అయితే నెక్స్ట్ లెవెల్ తెలుసా? నువ్వు అసలు ఏ వీడియోలో ఏ డ్రెస్ వేసుకోను కూడా చెప్పగలను నేను. అవునా? ఆ, ఓకే, గుడ్. వసుదా, హే, హూ ఇస్ షీ? మిస్టర్ డానియల్స్, రైట్ మీకు చెప్పాను కదా వస్తా అని. ఢిల్లీ బెస్ట్ ట్రావెల్ బ్లాగర్ తనే. హాయ్, హాయ్. నైస్ హైట్. థ్యాంక్స్. ఆయన పేరు మిస్టర్ డానియల్స్. బాహుబలి, సాహో, రామ్లీలా, సుల్తాన్, బాజీరావు మస్తాన్ లాంటి పెద్ద పెద్ద బాలీవుడ్ సినిమాలు చేసిన కెమెరామెన్. నేను రిక్వెస్ట్ చేస్తే నా వీడియోలు షూట్ చేయడానికి వచ్చారు. నువ్వు మళ్ళీ దంగల మర్చిపోయావు. దంగల్. వావ్, థ్యాంక్ యూ. వెరీ నైస్. వీడియోస్ షూట్ చేయడం అంటే ఏం వీడియోస్? వస్తుందా? నేను కూడా ట్రావెల్ బ్లాగర్నే. Huh? నా ఛానల్ పేరు గుబ్బ విహారీ. ఓహో, నువ్వేనా గువ్వా విహారీ అంటే? చూసారా మనం ఎంత ఫేమస్? నా వీడియో కింద నువ్వు పెట్టిన కామెంట్స్ ఏంటి? నేనేం పెట్టాను? ఫేస్ అంత అమాయకంగా పెట్టకు. ఆగు, చూపిస్తాను. అన్ని స్క్రీన్ షాట్లు కూడా ఉన్నాయి నా దగ్గర. చూడు. వసుధ తెలుగు ట్రావెలర్ అని పేరు పెట్టుకొని నార్త్ ఇండియాలో షూట్ చేయడం ఏంటి? అంటే తెలుగు రాష్ట్రాల్లో మంచి ప్లేసెస్ లేవా? వాటికి విలువ లేదా? తెలుగు ప్రజలంతా ఎదవాలా అని కామెంట్స్ నువ్వు పెట్టావా లేదా? పెట్టానా అంటే పెట్టాను. నువ్వు చాలా దన్నట్టు నిన్ను చూసి ఇంకొంతమంది గువ్వ విహారీ చెప్పిందే కరెక్ట్ అని రెచ్చిపోవడం. వీడియోస్ పోస్ట్ చేయాలంటేనే భయం వేసేది. ఈ టార్చర్ కి ఎలా అయినా ఫుల్ స్టాప్ పెట్టాలని ఫ్లైట్ టికెట్ రేట్ ఎక్కువైనా సరే బుక్ చేసుకుని మరీ ఇక్కడికి వచ్చా. ఈ వీడియో ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా పోస్ట్ చేసి మీది, మీ బ్యాచ్ ది నోరు ముయించాలి. బాయ్. వసుదా. ఇన్ని రోజులు నువ్వు ఫ్రేమ్ లో ఇచ్చిన ఎంకరేజ్మెంట్ ఇదేనా? తుమ్ బడే హరామియో బేటా. మీరు ఆగండి డానియల్స్. వసుదా, సారీ వసుదా. అలా కామెంట్స్ పెట్టి నేను హర్ట్ చేద్దాం సార్ నీ అటెన్షన్ కోసం. అటెన్షన్ ఏంటి? నేను కూడా అందరిలాగే లవ్ యువర్ వీడియోస్ ఆర్ హెల్ప్ఫుల్, యూ లుక్ వెరీ బ్యూటిఫుల్ అని కామన్ గా కామెంట్ చేసి నువ్వు పట్టించుకునేదాన్ని చెప్పు. మహా అయితే థ్యాంక్స్ చెప్పి వదిలేస్తావు. ఇప్పుడు చూడు, గుబ్బ విహారీ అని వినగానే ఎలా రియాక్ట్ అయ్యావో. అందుకని ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొడతావా? అయినా నా టెన్షన్ నీకెందుకు? ఎందుకంటే ఏం చెప్తాం నువ్వే అర్థం చేసుకోవాలి. అర్థం పర్థం లేని కామెంట్లు పెట్టడం, మళ్ళీ అర్థం చేసుకోమని అడగడం. ఐ హ్యాడ్ స్లీప్లెస్ నైట్స్ బికాస్ ఆఫ్ యూ. నీ వల్ల ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేశాను తెలుసా? ఇంకొకసారి నాకు ఎదురు పడినా, నన్ను ఫాలో చేసినా చంపేస్తా. వేస్వెలో నన్ను వసుద వేస్ట్ ఫెలో అంది మిస్టర్ డానియల్స్. వేస్ట్ పిల్ల అనక ఐసాక్ నోట్ను ఐన్స్టీన్ అంటారా? అసలు నీ కష్టానికి కారణం ఏంటో తెలుసా? ఓన్లీ బికాస్ ఆఫ్ యువర్ మ్యానిపులేషన్. నిజాయితీగా బతుకు మ్యాన్. అసలు నేను ఇంత పెద్ద కెమెరామెన్ ఎలా అయ్యానో తెలుసా? నాట్ బికాస్ ఆఫ్ మై ఫ్రేమింగ్, బికాస్ ఆఫ్ మై నిజాయితీ. నేను పీల్చే గాల్లో నిజాయితీ ఉంటుంది, నేను తినే తింట్లో నిజాయితీ ఉంటుంది, నేను కూర్చు. రే దివాకరు, నువ్వేంట్రా ఇక్కడ? అవునా? ఎవరు మీరు? ఊరియు? రే నేను రా సీనుని, మర్చిపోయావా? నో 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 నో, మీరు ఎవరినో చూసి ఎవరో అనుకుంటున్నారు. మీరు ఆగండి మిస్టర్ డానియల్స్. అసలు ఎవరో మీకు తెలుసా? ఎందుకు తెలీదు? వీడి పేరు దివాకరం, వీడు నేను క్లోజ్ ఫ్రెండ్స్. ఏంటండి మీరు మాట్లాడేది? ఈయన పేరు జాక్ డానియల్స్, బాలీవుడ్ సినిమాలకు పనిచేసిన పెద్ద కెమెరామ్యాన్.